నమస్తే. ఉద్యమకారులను గుర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు అయితే మాత్రం వేసింది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేకే ఆధ్వర్యంలో నడవగా ఆ కమిటీలో సభ్యులుగా తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. మరి ఉద్యమకారులను ఎలా గుర్తిస్తారు? తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఆత్మ బలిదానాలు అయ్యాయి. అలాగే తమ జీవితాలను కూడా త్యాగం చేసి ఉద్యోగాలను కూడా వదిలేసి ఎంతోమంది కూడా ఉద్యమం కోసం చాలా పోరాటాలు కూడా చేశారు. మరి ఆ గుర్తింపు ఎలా సాగుతుంది? ఉద్యమకారులకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాముల్ నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఉద్యమకారులది చాలా కాలంగా పోరాటాలు నడుస్తున్నాయి, కొన్ని సంఘాలు కూడా నడుస్తున్నాయి, గుర్తింపు కావాలని కూడా కోరుకున్నారు. కానీ గత ప్రభుత్వము సుమారు 450 మందికి అనుకుంటా చనిపోయిన వారికి అయితే మాత్రం గుర్తించారు తప్ప మిగతా వారిని సాంకేతిక కారణాల వల్ల గుర్తించలేదు. మరి మీరు ఎలా గుర్తించారు? అలాగే ఆ కమిటీలో సభ్యులుగా నియమించినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను 2000 ఉద్యమంలో కాకుండా ఆకుల భూమన్న, తర్వాత ఇంద్రారెడ్డి, తర్వాత కేసీఆర్ అప్పటి నుంచి పనిచేస్తుంది. నన్ను గుర్తించి కేశవరావు కమిటీలో నాకు, పొన్నం ప్రభాకర్కు, కోదండరామరెడ్డికి, తర్వాత అద్దకి దయాకర్కు 5 మందికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా 1200 మంది చనిపోయారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని 452 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకా 500 మంది ఉన్నారు చనిపోయిన కుటుంబాలు, త్యాగం చేసిన కుటుంబాలు. అదేవిధంగా ఇవాళ బతికి ఉండి ఇంటి కిరాయి కట్టని వాళ్ళు కార్యకర్తలు మిగిలి ఉన్నారు. తర్వాత ఆర్థికంగా సర్వంగా దెబ్బతిని కోల్పోయిన వాళ్ళు, ఇండ్లు అమ్ముకున్న వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి ఎన్నికల ముందు కాకుండా పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 250 గదాలు మేము ఉద్యమకారులకు ఇది చేస్తాం అనేది చెప్పడం జరిగింది. ఇవి ముందుగా ఫస్ట్ ఎవరు ఉద్యమంలో పనిచేసారు, తర్వాత ఎవరు జైలుకు పోయారు, ఎవరి మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నేను ప్రతి జిల్లాలో చెప్పగలుగుతున్నాను ఎవరెవరు ఉద్యమం. అంటే 14 సంవత్సరాల మీద ఏర్పడి ఉంది కదా తెలంగాణ సాధించడానికి. 14 సంవత్సరాలు ప్రతి జిల్లా, మండలం, అన్ని కేంద్రాలలో జరిగింది. నేను ఇక్కడికి నుంచి ప్రతి జిల్లాలో ఇప్పుడు ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం ఉందని నీకు బోతు, ఆదిలాబాద్, బజారత్పూర్, నేరేడుగొండ, ఈ అన్ని మండలాల పేర్లు చెప్పగలుగుతాను. అక్కడ ఒక నోటి మీద ఒక 50 మంది పేర్లు ఉంటాయి. అందుగురించే వాళ్ళకి న్యాయం జరగాలి. చాలా రోజుల నుంచి ఉంది. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిరు, అప్పుడు ఉద్యమకారులు యాదకి రాలేదు, ఆ కుటుంబానికి ఏం రాలేదు, దోచుకో దంచుకో జేబు నింపుకో అనే పద్ధతులనే వాళ్ళు పోయి. అందుగురించే వాళ్ళు 23 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. వాళ్ళ ముఖ్యమంత్రి అన్ని విధాలుగా ఆలోచన చేసి కమిటీకి ఉద్యమకారుల గిట చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఏదైతే కమిటీ చేసిందో కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాబినెట్కు కానివ్వండి, ముఖ్యమంత్రికి కానివ్వండి, ఉద్యమకారుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఏ రకాలుగా విభజిస్తారు? ఎందుకంటే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి, ఆ తర్వాత ఉద్యమంలో కూడా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏ రకంగా వాళ్ళకి గుర్తిస్తారు, ఎట్లా భరోసా ఇస్తారు? ఇప్పుడు ఫస్ట్ కమిటీ గుర్తువాలి. కమిటీ గుర్తున్నప్పుడు అభిప్రాయాలు వస్తాయి. 5 మంది దగ్గరికి నుంచి అభిప్రాయాలు వస్తాయి. నా అభిప్రాయం నేను చెప్తాను. కోదండరామ్ సార్ కోదండరామ్ అభిప్రాయం, కేశవరావు, తర్వాత ఆ రోజులలో పార్లమెంట్లో కొట్లాడిన పొన్నం ప్రభాకర్ రావు, ఆ టీం మొత్తం ఎంపీలు, తర్వాత అద్దంకి దయాకర్, అందరం కలుస్తాం. ఏబిసి ఫస్ట్ ఏలో ఎవరిని తీసుకోవాలి, ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు అన్యాయం జరిగిందో వాళ్ళని తీసుకునేవారు నా అభిప్రాయం. నేను కమిటీ ముందు చెప్దామని అనుకుంటున్నా, ఇంకా ఇది కాదు. అట్లా కార్యకర్తలను ఏ విధంగా లాభం జరగాలనేది వాళ్ళ తరఫున తప్పకుండా ఇది ఉంటుంది. నాకు ఆ బాధ్యతలు ఇచ్చినందుకు కొంత తెలంగాణ ఉద్యమకారులకు లాభం జరుగుతుందని అనుకుంటున్నాను. ఎప్పటి నుండో చాలామంది ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డు మీదకి ఎక్కి మాట్లాడుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ ప్రభుత్వ సాయం కోసం కూడా చూస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? ఆ భరోసా ఇవ్వగలుగుతారా? తప్పకుండా. నేను ఆయా జిల్లా కేంద్రాలలో తిరుగుతాను. కమిటీ కొంచెం లేట్ కావచ్చు కానీ హడావుడిగా కాకుండా
ఆ జిల్లా కేంద్రాలలో జరుగుతుంది. ఉద్యమకారుల దగ్గర ఎప్పుడైతే ఉద్యమకారులు నాకు అందరికీ తెలుసు. పోలీస్కి ఇస్తే అటువంటి కుటుంబాలు తెలుసు, కాల్చుకొని బలిదానం చేసిన కుటుంబాలు తెలుసు. వాళ్ళ ఇంటికి పోతాం. ఇప్పుడు ఇన్నయ్య జైల్లో ఉన్నారు. ఇన్నయ్య దగ్గర గిట్ట కొంత సమాచారం ఉంది. అందరం నలుగురం కలిసిపోతాం. పెద్ద ఆయన కేశవరావు కొంత ఆరోగ్యరీత్యా ఇది ఉందా, మేమందరం తప్పకుండా తిరిగి కొంత సమాచారం రాబట్టి జిల్లాల వారీగా ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది. నమ్మకం ఇస్తారా నిరుద్యోగులకు? తప్పకుండా ఉద్యమకారులకు వాళ్ళకు, ఎందుకంటే చాలామంది ఎట్లా గుర్తించాలనే దానిపైన కూడా టెక్నికల్ అంశాలు వస్తాయి. మరి అలాంటి వారికి న్యాయం చేస్తారా? తప్పకుండా కదా. ఆ రోజు ఉద్యమకారులు నేను ఒక 40 రోజులు జైలుకు పోయింది. ఇది ఆదిలాబాద్గా. కొంతమంది ఓలే జైలు అయినా వాళ్ళు ఉద్యమాలు చేసి ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తప్పకుండా ఉద్యమంలో చేసిన ముందర వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. ఏమేమి చేసారు, ఎన్ని రోజులు దీక్షలు చేసారు, సంవత్సరం కొద్ది దీక్షలు కాదు. ఆదిలాబాద్లో అయితే 2-3 సంవత్సరాలు చేసి పెట్టి టెంట్లు వేసుకొని టెంట్లో కూర్చున్నారు. అటువంటి అందరూ నాకు తెలుసు కదా. తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా, కమిటీ దృష్టికి తీసుకుపోతా, తర్వాత కేశవరావు దృష్టికి తీసుకుపోతా. ఎంత నాతోటి అయితే అంత ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతా, వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రాజకీయాలకు అతీతంగా సాయం చేస్తారా, లేకపోతే కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళకే సాయం చేస్తారా? ఎందుకంటే బీఆర్ఎస్ అప్పట్లో చాలామంది కోట్లాడారు, వాళ్ళకి ఏమన్నా అవకాశాలు కల్పించే? అది ఇప్పుడు ఉద్యమకారుడు అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ కాదు కదా. తెలంగాణలో 1969లో గిట్ట ఉద్యమం జరిగింది. ఆకుల భూమన్న దగ్గర గిట్ట ఉద్యమం జరిగింది. తర్వాత ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు గిట్ట కొంత ఉద్యమం జరిగింది. ఉద్యమకారులను పార్టీ పరంగా చూస్తే అది కొంత ఇది ఉంటుంది. ఉద్యమకారులే చూస్తాం అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన నాకు ఈ యొక్క ఉద్యమకారులను గుర్తించడంలో ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా చేర్చడం చాలా అభినందనీయం. సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఎవరైతే ఉద్యమంలో పోరాడి వాళ్ళ ఆత్మబలిదాలు చేసుకున్నారో వారికి, అలాగే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులందరూ కూడా తప్పకుండా కమిటీ గుర్తిస్తుంది. క్షేత్రస్థాయి పర్యటన చేస్తాము. అన్ని రకాలుగా ఆలోచన చేసి తొందరపడకుండా కొంత ఆలస్యమైన పర్లేదు కానీ చాలామందికి న్యాయం చేసేలాగా మాత్రం ఈ కమిటీ నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా కమిటీ కూర్చోలేదు, కానీ నా తరపున అయితే మాత్రం నేను ఫీల్డ్ విజిట్ చేసి దాదాపు ఎక్కువ మందికి న్యాయం జరిగేలాగా, ఉద్యమకారులను గుర్తించేలాగా, వారికి ఆర్థిక భరోసా కూడా ప్రభుత్వం నుండి కూడా వచ్చేలాగా కూడా కృషి చేస్తామని కూడా తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు నాయక్ గారు అయితే మాత్రం భరోసా ఇచ్చిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.